ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే పోలింగ్ కోడ్ వల్ల ర్యాలీగా రాలేకపోయాం. మా అభిమానులందరూ కూడా పాపం నిరాశ చెందారు. అయినా సరే ఇవాళ ఏదైతే ముహూర్తం పెట్టుకున్నామో అదే ముహూర్తానికి నేను ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ వేస్తా ఉన్నాను ఇవాళ జనసేన పార్టీ తరఫున. రానున్న రోజుల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తూ ఉన్నారో రాజకీయ వ్యవస్థలో మార్పు, పరిపాలనా వ్యవస్థలో మార్పు, రైతాంగానికి ఒక నిజమైన భరోసా కలిగే విధంగా ఉంటాయి. తప్పకుండా జనసేన పార్టీ రాష్ట్రంలో ఒక తృతీయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని నా విశ్వాసం. మేము చూస్తున్నాం కొంతకాలం పవన్ కళ్యాణ్ భాజపా బీజేపీ కలిసిపోయిందని, కొంతకాలం వైకాపా పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసిపోయారని, ఇటువంటి ఏదంటే పరస్పర నిందారోపణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఏ విధంగా అయితే తన యొక్క ఎజెండా తీసుకుని మేనిఫెస్టోలో కానీ ఏవైతే అంశాలు పెట్టారో ఇవన్నీ మనం అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర పరిపాలనలో మార్పు తీసుకొచ్చే విధంగా, రాజకీయ ఆలోచనలో కూడా మార్పు తీసుకొచ్చే విధంగా, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా రాజకీయ వ్యవస్థకి రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేసే విధంగా ఉంటాయి. తప్పకుండా ఇవి కేవలం వైకాపా ఆరోపణలు కావచ్చు, గతంలో తెలుగుదేశం ఆరోపణలు కావచ్చు. ఖచ్చితంగా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు నా లెక్క ప్రకారం ఏ పార్టీతో కూడా పొత్తు అనేది ఉండదు. ఆయన ఎజెండాతోనే ముందుకు వెళ్తారని నేను ఆశిస్తా ఉన్నా. తప్పకుండా